సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈనాడు మనం దేశవ్యాప్తంగా కూడా ఇలా సంకల్ప్ దినస్ జరుపుకుంటున్నాము. ఈ సంకల్ప్ దివస్ అనేది ఇలా మన రాజ్యాంగం ఏ విధంగా అయితే ఇలా 26 నవంబర్ 1915 నాడు ఇలా ఏర్పడ్డదో ఆ దినాన్ని ఇలా ఎన్ఎస్యు స్టూడెంట్స్ అంతా కూడా సంకల్ప్ దివస్ అని చెప్పి ఇలా మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఇలా సంకల్ప్ దివస్ ఇలా జరుపుకున్నారు. ఇలా మహబూబ్ నగర్లో రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి గారు, మన జిల్లా అధ్యక్షులు ఆయన నరేష్ యాదవ్ గారు, అదేవిధంగా శేఖర్ యాదవ్ గారు, మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు, వారంతా వారి ఆధ్వర్యంలో ఇంతమంది పిల్లలు పాల్గొనడం నిజంగా కూడా సంతోషకరంగా ఉంది. వాస్తవంగా ఇలా మనం ఇలా జై సంవిధాన్ అనే కార్యక్రమం ఏదైతే జరుపుకుంటున్నామో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పొడవునా కూడా జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకున్నది. ఆ కార్యక్రమం కూడా ఈ సంకల్ప్ దివస్ అనే దీన్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందు కూడా ప్రజల్లో పాటు తీసుకుపోవాలి. ఇలా రాజ్యాంగాన్ని ఇలా మార్చే ప్రయత్నం ఇలా అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన పని. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఎన్ఎస్యుఐ ఏ విధంగా అయితే రాష్ట్రంలో పనిచేస్తుందో విద్యార్థుల కోసం అయితే నిజంగా కూడా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇవాళ చాలామంది విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి కూడా ఫీజులు లాగే పరిస్థితి చాలా విధంగా చాలా చేస్తున్నారు. ఇవాళ మా ఎన్ఎస్యు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విద్యార్థులకు మద్దతుగా ఉండి ఏ విద్యా సంఘం కూడా వాళ్ళ నుంచి ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేయకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా వారి బాగోగులు చూసుకొని ఇవాళ వారి కోసం పోట్లాడుతున్న ఎన్ఎస్యు యువజన మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమం చేసిన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ కూడా నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ.